అంజలి, ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తోటి గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుర్రా. మనం కూడా వెళ్దామారా? అబ్బా, ట్రిప్ కు మనం కూడా పోదామండి. నాకు కూడా గోవా చూడాలని ఎప్పటి నుండో ఆశ. సరేరా, ఆఫీస్ లో మన పేరు కూడా ఇస్తా, పోదాం. అరే కూడా ఎక్కడ పని పాట లేదారా? ఆఫీస్ టైం అయితే ఇక్కడ కూర్చొని ముచ్చట పెడతాను. సరే, టైం అయింది, పోతున్నాం. నువ్వు కొన్ని మంచిలు ఇస్తారా? అలాగే అత్త. దీనికి వాళ్ళ అమ్మగారింటికి వచ్చి కట్నం తేవడానికి శాత కాదు కానీ టూర్లో పోతుంది. ఆ టూర్లు దీని సంగతి చెప్తా. అత్తమ్మ ఇగోండి. అవునే, మీ అవ్వగారు ఇంకా 3 లక్షల కట్నం ఇవ్వాలి, పెళ్లిళ్ళే మొత్తం ఇస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు పత్తలేదు కదా, అడిగినావా? అది అత్తమ్మ, నాన్న మొన్న ఫోన్ చేసిండు, పంట ఇంకా చేతికి రాలేదంట, కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, ఇంకొక 6 నెలలు టైం పడుతుంది అని చెప్పిండు. అంత చెప్తాడు. మీ అయ్యేదేమైంది? 6 నెలలు చెప్తాడు, ఏడాది చెప్తాడు. అదే బయటకన్నా అప్పు తీసుకొస్తే వాళ్ళు ఆగుతారా? మీవయ్యేపటికే మీకు అలకక్కన పడతారు. అది కాదు అత్తమ్మ, మీరు అడిగిన పైసలు మా నాన్న ఇయ్యనే ఇచ్చే. ఒక 3 లక్షలే కదా మీకు ఆపింది, దానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఏందే నోరు బాగలెత్తంది? 4 వద్దులు కాలే నా ఇంట్లోకి వచ్చి నాకే మరల పడుతున్నావా? నీకు నా కొడుకునిచ్చి పెళ్లి చేసినే మా ఎక్కువ. ఇగో చెప్తానా ఇను, నీ ఇంటికి పోయి కట్నం పట్టుకొచ్చేదాక నా కొడుకు దగ్గరికి పోయినా, నా కొడుకుతో కలిసినా గాని షీరి పోవులెత్తా అమ్మ. ఏమైంది అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదక్క. చెప్పమ్మా, నేను మీ అక్క లాంటి దాన్ని, నాతో చెప్పడానికి ఏమైంది? ఏం లేదక్క, బయటికి వస్తుంటే కడప కాలుకు తాకి దెబ్బ తాకింది, అందుకనే ఏడుతాన్నా. ఏంది అంజలి, కాలికి దెబ్బ తాకితే ఎవరన్నా ఏడుస్తారా చిన్న పిల్లలాగా? ప్రసాద్ గాని లెక్క పడుతుండు, ఈడ కూర్చున్నాడేంది? ప్రసాద్, ఏమైందిరా డల్లున్నావు? ఏం చెప్పమంటావు మామ, పెళ్ళై సంవత్సరం కూడా అవుతలేదు, అమ్మకును నా వైఫ్కి అస్సలు పడతలేదురా. పెళ్లి కాక ముందేమో ఎప్పుడు పెళ్ళి అవుతుందనే టెన్షన్ ఉండేదిరా, పెళ్ళి అయినాకనే అసలు టెన్షన్ స్టార్ట్ అయింది మామ. అరే, దీని గురించి టెన్షన్ పడుతున్నావారా? ఈ అత్త కోడల లొల్లులు అంటే కామన్ రా. అరే వావు, నీది ఇంకా బెటర్ రా వావు. నా విషయానికి వస్తే నా పిల్ల నన్నే కొడుతుంది, మా అమ్మ నన్నే కొడుతుంది. దీనికి ఇంత భయపడుతున్నావారా? చల్ నాడు ఇంటికి పంప. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ రా. అరే, నాతో పోలిస్తే నీది ఇంకా బెటర్ రా. దీనికేనా రా నువ్వు భయపడేది? అంజలి, అంజలి,
ఏమైంది అంజలి? అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నామా. సరే బిడ్డ పోయిరా. అమ్మా ఏమైందిరా? అమ్మా నేను నీకు విషయం చెప్పాలమ్మా. చెప్పురా. చెప్తా గాని నువ్వు నన్ను ఏమనద్దమ్మా. నిన్ను నేనేమంటారా? చెప్పురా. అంజలి ప్రెగ్నెంట్ అయిందమ్మా. సరే మా సక్కదనమే మంచి ముచ్చట్లే చెప్పినావు కానీ నీ ఆఫీస్ కు టైం అయితే అన్నట్టున్నది, నువ్వు పోయిగా. సరే అమ్మా. నేను దీనికి అన్ని ముచ్చట్లు చెప్పినా గానీ ఇది చేసే కథ చేసింది. ఆగు, దీని రోగం తిప్పుతాయిగా. అబ్బా ఇది గింత మనసున పట్టకుండా చేసింది నాకు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. అంజలి, అంజలి. అత్తమ్మా ఇట్రా. వస్తున్నా. ఎండకు అంతా ఉడకపోసినట్టు అవుతుంది. అలా బావి కాడికి పోయి నీళ్ళు తీసుకురాపో. గోళాలు నీళ్ళున్నాయి కత్తమ్మా, అవిటితో చేయొచ్చు కదా. ఆహా ఇక నాకు కళ్ళు కనబడతలేవు. అవి వేడి వేడిగా ఉన్నాయి. నాకు చల్లటి నీళ్ళు కావాలి. తెత్తవా తేవా? తెస్తాను అత్తమ్మా. నా దగ్గరేనా దీని కథలు? అత్తమ్మా నీళ్ళు వచ్చిన. ఇప్పుడు తానం ఏం చేస్తా గానీ ఇక బోల్ దోమయ్యి ఫస్ట్. అయ్యో అత్తమ్మా అవే బోలు తర్వాత దోమతా నేను. ఎటు పోతున్నావు? ఎప్పుడైనా ఇంటి ముందు అట్లా బోలు కనబడ్డాయా? చక్కగా తోమన్నప్పుడు తోము. నడు. ఒక్క బకెట్ నీళ్లు మోసుకొచ్చినందుకే కింద మీద అవుతుంది పొల్ల. మెత్తగా తిని పంట అంటే సుఖం వచ్చింది. గిన్నెలు పట్టుకొని పెద్ద సుతారం చేయబట్టి గింత సేపానే బోల్లంతే సప్పుడే నల్లి కుట్ల మొక్కంది. ఏమిటి కెడతానే ఏమిటి కెడతాను చెప్పా దోము అర్థమైందా? బట్టలు పిండేది ఉన్నది ఇంకా.
అంజలి ఏమైందిరా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏమండి అమ్మా అమ్మా ఏంద్రా అమ్మా నీకు అది ప్రెగ్నెంట్ తోటి ఉందని చెప్పినా కదా, అయినా దాన్ని కొట్టినవాట కదా నువ్వు, దాంతో నీళ్ళు మోపించినవాట కదా, బోలు కూడా పంపించినవాట కదా, ఎట్లా కనబడుతుంది అమ్మా అది నీకు? అవును అయితే ఏంద్రా కడుపుతో ఉండే పని చేద్దాను రూలా? అంటే కడుపుతోటి ఉన్న వాళ్ళు పని చేస్తారా అమ్మా? నేను చేయలేదారా? నువ్వు చేస్తే దానికి తెలుసా అమ్మా? ఏది నీ పిల్ల నీకు అన్ని ఎక్కించి చెప్పిందా నీ పిల్ల? అది చెప్పుడు కదా అమ్మా, దాని ముఖం చూసి అర్థమైతలేదా? కడుపుతోటి ఉన్నదాన్ని ఎట్లా కొట్టబుద్దయిందమ్మా నీకు? ఏంద్రా ఏవో బాగా మాట్లాడుతున్నావు, ఇయ్యాల నీకు పెళ్ళం బెల్లమైంది తల్లి ఎల్లమైందా? ఏంలే నాగరాసి వెనకెనక మెల్లమెల్లగా వస్తారా నా కొడుకాన్ని పోగేసి? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా కొడుకు నన్ను ఒక్క మాటలే దొంగ ముఖం దన అమ్మో 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 నా కొడుకుని మొత్తం మార్చేసింది. ఇయ్యాల నువ్వు దాని మాటలు పట్టుకొని నన్ను నిలదీసినావంటే రేపు నువ్వు నన్ను కొట్టవని నమ్మకం ఏందిరా? నా మోడలు నన్ను ఒక్క మాటలేదే అవ్వా, నా మోడలు నన్ను ఒక్కసారన్నా కొట్టలేదే అవ్వా. ఈ దొంగ మొఖం నచ్చి నా కొడుకుతో తిట్టిపిస్తుంది అమ్మా. ఓ అమ్మా నేనేమన్నామా నేను ఇప్పుడు? అద్దురా నీ పిల్ల మాట నువ్వు ఎప్పటికైనా వింటావు. నేను ఉన్నాయి ఈ ఇంట్లో అస్సలే ఉన్నాయి. నా మగడను కొట్టలేదే అవ్వా, నా మగడను ఏమనలేదే అవ్వా. ఈ దొంగ మొక్క దేవుడి నా కొడుకు నన్ను తిడతాండే అవ్వా. నేను ఉండనే ఉన్నాయి ఈ ఇంట్లో. అమ్మా అమ్మా బీపీ నార్మల్ గానే ఉంది, పర్లేదు. కొన్ని టాబ్లెట్స్ రాస్తా, తగ్గిపోతుంది. అలాగే నువ్వు దండం పెట్టాల్సింది నాకు కాదు, నీ కోడలికి. నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావంటే నీ కోడలే కారణం. నీకు బాగాలేనప్పుడు నీ కోడలే అంతా చూసుకుంది. సరే, ఆరోగ్యం జాగ్రత్త.